హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే అని. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనము మెదడుకు మేతా సిరీస్లో భాగంగా మనము 10 క్వశ్చన్స్ని ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్విజ్ ప్రతిరోజు కూడా మీకు 10 క్వశ్చన్స్ క్విజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను 68 భాగాలు 68వ భాగం ఇది 67 భాగాలు చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, అందరు కూడా చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చేసినటువంటి 10 క్వశ్చన్స్కి చాలామంది సరైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ముందుగా చూద్దాం. ఒకసారి ఎవరైనా రాంగ్గా ఆన్సర్ ఇచ్చిన వారు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మొదటిది పట్టు దారంలోని ప్రోటీన్కి గల పేరు. ఆన్సర్ సిరిలిన్, ఫెబ్రియిన్. రెండవది ఐక్యరాజ్య సమితి ఏర్పాటును 1941లో ఏ సముద్రంలో ప్రతిపాదించారు? ఆన్సర్ అట్లాంటిక్. మూడవది ది ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రటిక్ డార్కెస్ట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఎన్ సూర్యప్రకాష్. నాలుగవది జోగిని వ్యవస్థ ఏ సాంప్రదాయానికి చెందింది? ఆన్సర్ వీరశైవం. ఐదవది పాదరసం, నీరు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు? ఆన్సర్ డయా. నెక్స్ట్ వన్, సెకండ్ల లోలకం ఎంత వ్యవధిలో ఒక డోలనం పూర్తి చేస్తుంది? ఓకేనా, సెకండ్ల లోలకము ఫ్రెండ్స్ అది. ఓకేనా, సో 2 సెకండ్లలో, ఓకేనా, 2 సెకండ్లలో ఉదాహరణకు చూసినట్లయితే గంట కొట్టే గడియారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గడియారము ఒక సైడు వెళ్ళి మరొక సైడు వెళ్ళడానికి 1 సెకండ్, రావడానికి 1 సెకండ్, మొత్తం 2 సెకండ్ల సమయము పడుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? ఆన్సర్ 12%. నెక్స్ట్ వన్, ధర్మశాల అనే వేసవి విడిది కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 9వది దంతక్షయాన్ని నివారించడానికి వాడే పదార్థము? ఆన్సర్ ఫ్లోరైడ్. నెక్స్ట్ వన్, డిటిపి టీకా ఏ 3 వ్యాధులను నిరోధిస్తుంది? ఆన్సర్ డిప్టీరియా, టెటానస్, టెక్లోయిడ్స్ అంటే కోరింత దగ్గు, పెర్టుసిన్ అంటే ధనుర్వాతము. డిప్టీరియా, ధనుర్వాతం మరియు కోరింత దగ్గు అనేటువంటి 3 వ్యాధులను ఈ డిటిపి అనేటువంటి టీకా లేదా వ్యాక్సిన్ నిరోధించగలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ అంటే ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూసాం. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు కూడా 10 క్వశ్చన్స్ అందివ్వడం జరుగుతుంది. అవేంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిది మువ్వ పదాలు ఎవరి రచన? నెక్స్ట్, ఐఎన్ఎస్ షల్కీ అనేటిది ఏంటి? ఐఎన్ఎస్ షల్కీ అంటే ఏంటి? మూడవది భారతదేశంలో అతిపెద్ద పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? నెక్స్ట్ వన్, జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి పేరు ఏమిటి? ఐదవది భారతరత్న, పద్మ అవార్డుల గురించి రాజ్యాంగంలో ఏ అధికరణలో పొందుపరచడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు ఎవరు? ఏడవది భారతదేశంలో మొదటిసారిగా సోలార్ సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు? నెక్స్ట్ వన్, 8వది ప్రముఖ చాంద్ బర్దాయ్ గ్రంథం రచించిన వారు ఎవరు? 9వది మృదులాస్థిలోని ప్రోటీన్ పేరు ఏమిటి? 10వది మరియు చివరిది అల్జీమర్స్ వ్యాధి లక్షణం ఏంటి? అల్జీమర్స్ వ్యాధి లక్షణము ఏంటి? ఫ్రెండ్స్, 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కనుక సరైన సమాధానాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్స్ ఇవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.